విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు కోసం టీడీపీ జనసేన పార్టీల మధ్య ఫైట్ మొదలైంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశమే కనిపించడం లేదు. కానీ ఇక్కడ పోటీ చేసేది మేమే అంటూ రెండు పార్టీల నాయకులు ప్రకటించుకుంటున్నారు. జనసేన నేత అయితే ప్రచార సామాగ్రి కూడా రెడీ చేసుకున్నారు. జనసేన స్పీడ్ చూసి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అసలు నెల్లిమర్ల విషయంలో బాబు పవన్ స్కీమ్ వేరేగా ఉందని రెండు పార్టీల స్థానిక నేతలు మోసపోక తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ స్థానంపై టీడీపీ జనసేనలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి. రెండు పార్టీల నాయకత్వాలు ఈ స్థానం తమదే అంటూ అక్కడి పార్టీ ఇన్ఛార్జీలకు భరోసా ఇచ్చేశాయి. ఆశావాహులతో చాలా ఆర్థిక లావాదేవీలు జరిపేశాయి పార్టీల అగ్రనేతలు. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ముగిసింది. అయితే అదే జిల్లాలో ముగింపు సభ నిర్వహించడానికి అక్కడి టీడీపీ నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల టికెట్ ఇస్తామని కర్రోతు బంగారాజుకు ఆశపెట్టి భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు చేయించుకున్నారు. దీనికోసం బంగారాజు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చంద్రబాబు లోకేష్ల వైఖరితో టీడీపీ నిర్వీర్యమైపోయిందని నెల్లిమర్లలో సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుకు సహకరించేది లేదని భీష్మించారు. దీంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కర్రోతు బంగారాజుకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఇదిలా ఉంటే జనసేన టికెట్ ను ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ లోకం మాధవి ఆశిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఈమె తూర్పు కాపుల స్థానంలో పోటీకి సిద్ధపడటం సాహసమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల ఈక్వేషన్ లో నెల్లిమర్లలో తూర్పు కాపులకు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే గెలవడం అసాధ్యం అని తెలిసిన జనసేన పార్టీ అగ్రనేతలు ఆర్థిక అవసరాల కోసం మాధవికి టికెట్ ఇస్తామని ఆశ పెడుతూ వచ్చారు. ఈ పరిస్థితే ఇప్పుడు జనసేనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. టికెట్ ఆశించిన మాధవి అటు పార్టీ పెద్దల కోసం ఇటు నియోజకవర్గంలో పర్యటనల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇప్పుడు టికెట్ తనకు లేదంటే పెద్దల బండారం బయట పెడతానని లోకం మాధవి హెచ్చరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు భేటీ అయినా సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాలేదు. అయినా కూడా నెల్లిమర్ల స్థానం జనసేనకే దక్కిందని మాధవి ప్రచార సామాగ్రిని సమకూర్చుకొని ఫ్లెక్సీలు పోస్టర్లతో ప్రచారం ఆరంభించేశారు. మరోపక్క నెల్లిమర్ల స్థానం తూర్పు కాపులదే కాబట్టి బ్రాహ్మణ వర్గానికి చెందిన జనసేన ఆశావాహురాలు మాధవికి ఇవ్వడానికి అంగీకరించేది లేదని టీడీపీ అధిష్టానం అంటోంది. జనసేనలో ఇక్కడి నుండి పోటీ చేయడానికి తూర్పు కాపు సామాజిక వర్గంలో నాయకులు ఎవరూ లేకపోవడంతో ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్నది టీడీపీ స్థానిక నేతల వ్యూహం. మొత్తం మీద కులం కార్డుతో దక్కించుకోవాలని టీడీపీ బలహీనతలను చూపి పంతం నెగ్గించుకోవాలని జనసేన నాయకురాలు ఎవరికి వారే ప్లాన్లు వేస్తున్నారు.